వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, బ్యాడ్మింటన్ను నియంత్రించు అంతర్జాతీయ పాలకా మండలి పేరేమిటి? ఆప్షన్ 1 ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ BFI, ఆప్షన్ 2 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF, ఆప్షన్ 3 వరల్డ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ WBA, ఆప్షన్ 4 ఒలింపిక్ బ్యాడ్మింటన్ కమిటీ OBC. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF. మరో ప్రశ్న, బ్యాడ్మింటన్ ఆటలో ఉపయోగించు ర్యాకెట్ యొక్క పొడవును సెంటీమీటర్లో గుర్తించండి. ఆప్షన్ 1 65 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 66 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 67 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 68 సెంటీమీటర్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 68 సెంటీమీటర్లు. మరో ప్రశ్న, బ్యాడ్మింటన్లో భారతదేశానికి మొదటి ఒలింపిక్ పతకాన్ని ఎవరు అందించారు? ఆప్షన్ 1 ప్రకాష్ పదుకునే, ఆప్షన్ 2 P గోపీచంద్, ఆప్షన్ 3 సైనా నెహ్వాల్, ఆప్షన్ 4 కిదంబి శ్రీకాంత్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 సైనా నెహ్వాల్. మరో ప్రశ్న, బ్యాడ్మింటన్ ఆటను ఆసియా క్రీడల్లో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 1958 టోక్యో, ఆప్షన్ 2 1962 జకర్తా, ఆప్షన్ 3 1966 బ్యాంకాక్, ఆప్షన్ 4 1974 టెహ్రాన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 1962 జకర్తా. మరో ప్రశ్న, భారతదేశంలోని పురాతన బ్యాడ్మింటన్ ట్రోఫీ అయిన ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనే దానిని ఎప్పటి నుండి బహుకరిస్తున్నారు? ఆప్షన్ 1 1928 ఇయర్, ఆప్షన్ 2 1930 ఇయర్, ఆప్షన్ 3 1932 ఇయర్, ఆప్షన్ 4 1934 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1934 ఇయర్. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.